హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఎలా అయిందో. మనం అనుకున్నట్టు జరిగిందా లేదా కూడా చూద్దాం. దానికి ముందు ఒకసారి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఆహ్, రియల్‌గా ఈ ఛానల్ ఇన్ఫర్మేషన్‌గా ఉపయోగపడుతుంది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి యాస్ ఎ ఫ్రెండ్స్‌కైనా ఎవరికైనా ట్రేడింగ్ చేసే వాళ్ళకి జస్ట్ ఒకసారి చూడండి అని సజెస్ట్ చేయండి. ఓకే. చూసి ట్రేడ్ చేయమనేది అయితే సజెస్ట్ చేయకండి. ఓకే. ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు కదా! అది వాళ్ళంతట అభిప్రాయం వాళ్ళకుండాలి. జస్ట్ యాజ్ ఎ రెఫరెన్స్‌గా సజెస్ట్ చేయండి అని చెప్తున్నాను. ఓకే. సో, మనము గ్రో అవుదాం. అందులో మనతో పాటు మన వాళ్ళని కూడా ఉంచుదాం అని అనుకుంటున్నాను. సో, ఇదంతా మీ కోఆపరేషన్‌తోనే బిల్డ్ అవుతదండి. సో, ఫస్ట్ థింగ్ ఈస్ కమ్ టు దట్ లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ లెవెల్స్ అయితే ఆల్మోస్ట్ మనం TP2తో వచ్చి మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి అప్ సైడ్ వస్తదనుకున్నాము. బట్ యాజ్ యూజువల్ మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఓపెనింగ్ పాయింట్ అయితే డౌన్‌లోనే ఓపెన్ అయింది. ఓకే. బట్ లో పైన ఓపెన్ అవుతది అనుకున్నాను. కొంచెం లో కింద ఓపెన్ అయింది. యాస్ పర్ లో సైకాలజీ కింద ఓపెన్ అయితే మీకు తెలిసిందే కదా! మార్కెట్ ఈస్ గోయింగ్ టు రిజెక్టెడ్ ఎట్ ఫుల్ స్ట్రాంగ్. థాట్ ఈస్ కమ్ టు అప్ టు TP3 వరకు వచ్చి ఆగిపోయింది. సో, ఇక్కడ అక్యుములేషన్ జోన్ క్రియేట్ అయిపోయింది. ఇట్స్ క్రియేటింగ్ ఎగ్జాక్ట్‌లీ హియర్ టు హియర్. దట్స్ ఇట్. అండ్ వాట్ వి ఎక్స్‌పెక్టెడ్ మనం ఎంత ఎక్స్‌పెక్ట్ చేసామో 174.80% ఎక్స్‌పెక్టెడ్ రేంజ్ వాల్యూ చూసుకుంటే అందులో 116% అనేది ఎక్స్‌పెక్ట్ చేసాం. వచ్చేసింది. సో, ఈవెన్ గ్యాప్ డౌన్ అయినా గాని మన ఎక్స్‌పెక్టెడ్ రేంజ్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ లైక్ స్టాంప్ లాగా ఉంది. ఓకే. ఇట్స్ నాట్ ఎ రాజమౌళి స్టాంప్. ఇట్స్ ఎ హెస్టేటర్ స్టాంప్. ఓకే. మన సెటప్ యొక్క స్టాంప్ ఇది. ఓకే. సో, కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ. సో, బ్యాంక్ నిఫ్టీ ఆల్సో సేమ్ లైక్ దట్. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే TP2లో ఓకే. TP2లో ఓపెనింగ్ పాయింట్ అయింది. ఇక్కడి నుంచి రిజెక్ట్ కొట్టింది. వరుసగా పరిగెత్తుకుంటూ కిందకి వచ్చి ఆగిపోయింది. ఓకే. సో, ఈవెన్ సీ ఇన్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూసినా రేంజ్ ట్రాకర్ ఆబ్వియస్‌లీ ఎక్కడ నీకు బెండ్ అవ్వలేదు. ఓకే. సో, లైక్ దిస్ టైప్ ఆఫ్ ట్రెండ్ ప్యాటర్న్స్ ఫార్మ్ అవుతున్నప్పుడే ట్రెండింగ్‌లో మాత్రమే 15 మినిట్స్ చూసేసుకుంటే మీకు రేంజ్ ట్రాకర్ అనేది చాలా చాలా స్ట్రాంగ్‌గా చూయిస్తదండి. దాని తర్వాత దెన్ యూ కెన్ కమ్ టు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఓకే. సో, లైక్ కన్సాలిడేషన్ ఫార్మ్ అవుతున్నప్పుడు మాత్రం ఎగ్జాక్ట్‌లీ 3 మినిట్స్ ఈస్ సఫిషియంట్. దట్స్ వై ఐ సజెస్టెడ్ టైమ్ ఫ్రేమ్స్ 3 మినిట్స్, 5 మినిట్స్ అండ్ 15 మినిట్స్ మాత్రమే. ఓకే. వెన్ యూ ఆర్ డూయింగ్ ఇంట్రాడేలో ట్రేడ్ చేసేటప్పుడు 3 నిమిషాలు స్కాల్పింగ్ జోన్‌కి, 5 నిమిషాలు ట్రేడింగ్ పొజిషన్‌కి, ట్రెండ్ ఐడెంటిఫికేషన్‌కి మాత్రం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌ని యూజ్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో, బ్యాంక్ నిఫ్టీ 150% మూవ్ అయిపోయింది. ఎక్స్‌పెక్టేషన్ దానికంటే ఇంకా ఎక్కువైపోయింది. ఓకే. ఇంకా 200 సంథింగ్ పాయింట్స్ ఎక్స్‌ట్రా మూవ్ అయిపోయింది. సో, సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఈస్ ద సేమ్ లైక్ యాస్ ఎ ఆహ్, నిఫ్టీ లాగా. కాకపోతే ఇక్కడ మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు TP0లోనే ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్, స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బట్ ద థింగ్ ఈస్ ఓపెన్ పాయింట్ సైకాలజీ ప్రకారంగా ఓపెన్ ఈస్ ఫెయిల్యూర్ అయిపోయి ఆబ్వియస్‌లీ ఇట్ ఈస్ కమ్ డౌన్ టు టెస్ట్ TP3 వరకు వచ్చింది. ఇందులో కూడా TP2 దగ్గర కన్సాలిడేషన్ అవుతది అనుకున్నాం. బట్ ఆల్మోస్ట్ TP2 దగ్గర కన్సాలిడ్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చేసింది. సో, ఇక్కడ కూడా 116% మూవ్ అయిపోయింది. ఆల్మోస్ట్ లైక్. సో, ఇది ట్రెండింగ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇది ఎక్కువ 150% మూవ్ అయింది. అదర్‌వైజ్ రిమైనింగ్ థింగ్ ఈస్ ఆల్మోస్ట్ వెరీ వెరీ నియర్‌గా యాక్యురేట్‌గా ఉన్నాయని కనబడుతుంది నాకైతే. అండ్ దెన్ కమ్ టు దట్. సో, వారం అయితే కంప్లీట్ అయిందండి. ఓకే. ఒక్కసారి మనం రేపటి అంటే నెక్స్ట్ వీక్ అంటే ఈ మంత్‌లో లాస్ట్ వీక్ కదా! సో, ఈ లాస్ట్ వీక్ అనాలిసిస్ ఒకసారి చకాచక్ చూసుకుందామా? కమ్ టు సీ క్లిక్ ఫార్వర్డ్ ఫర్ వీక్లీ అనాలిసిస్ ఎలా చేస్తాం? జస్ట్ వీ కెన్ క్లిక్ ఇంటూ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తాం. ఈ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తే మీకేం కనబడుతుంది? ఇక్కడ చూడండి. సో, మార్కెట్ అయితే ఇక్కడి నుంచి చేంజ్ అయిపోయింది అన్నట్టు కనబడింది. యాస్ పర్ ఓపెన్ సైకాలజీ కూడా రిజెక్టెడ్. ఓపెనింగ్ పాయింట్ వీక్లీలో ఎప్పుడు రిజెక్ట్ అయిందో కమ్ డౌన్ టు టెస్ట్ ఎగ్జాక్ట్‌లీ TP1 పొజిషన్‌లో హాల్ట్ అయిపోయింది. ఓకే. ఈవెన్ యూ కెన్ సీ 45 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో యూజ్ చేసినా గాని లైక్ ఒక్కొక్కసారి 45 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో యూజ్ చేసినా గాని ఇక్కడ మీకు ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది కింది వైపే ఉన్నాను అని. ఇఫ్ అప్ సైడ్‌కెళ్ళినా దిస్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకే కనబడతా ఉంది. సో, ఆబ్వియస్లీ ఇట్ కమ్ డౌన్ టు టెస్ట్ ఈ రేంజ్. బట్ జనరల్లీ అయితే నేను చూసేది ఎప్పుడు 30 మినిట్స్ 1 అవర్ టైమ్‌లోనే చూస్తాను. సంబడీ ఈస్ రిక్వైర్డ్ 45 మినిట్స్ అంటే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే నేను క్రిప్టో చేసేటప్పుడు మాత్రమే 45 మినిట్స్‌ని సజెస్ట్ చేస్తాను. అదర్‌వైజ్ ఐ విల్ నాట్ సజెస్ట్ 45 మినిట్స్. ఓకే. బికాస్ క్రిప్టో విల్ రన్ 24 అవర్స్ కదా! దాన్ని బట్టి. ఓకే. సో, ఇందులో కూడా చూస్తే నిఫ్టీ ఆల్మోస్ట్ ఈ వీక్‌లో
ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ 537% అయితే 537.25 పాయింట్స్ అయితే రేంజ్ కవర్ 82% కవర్ అయిపోయింది. అంటే మార్కెట్ మనం అనుకున్న లెవెల్స్లో 82% మూవ్ కవర్ అయిపోయి క్లోజ్ అయిపోయింది మార్కెట్ అయితే. ఆబ్వియస్లీ చాలా బ్యూటీగా క్లోజ్ అయిపోయింది అని అనుకుంటున్నాను. ఈవెన్ ఇట్ ఇస్ మంత్లీ వాల్యూమ్ నుంచి రిజెక్ట్ అయిపోయింది. దెన్ కమ్ టు వీక్లీ వాల్యూమ్ నుంచి రిజెక్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇట్స్ టెస్ట్ డౌన్ సైడ్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ వీక్ గురించి మనం మాట్లాడుకుందాం, ముచ్చట్లు చెప్పుకుందాం. సో ఇలా ఉండబోతుంది అనే దానికి. ఓకే, ఒకసారి నెక్స్ట్ వీక్ యొక్క అనాలిసిస్ నచ్చుతారని మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకసారి కుదిరితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కమ్ టు హిఆర్సి. సో ఫస్ట్ థింగ్ ఇస్, దాన్ని ఒక్కసారి చూసే ముందు మనం హైయర్ టైం ఫ్రేమ్లో వెరిఫై చేస్తాం కదా. వాట్ ఈస్ హైయర్ టైం ఫ్రేమ్? లైక్ ఇట్ ఈస్ ఏ డైలీ క్యాండిల్. ఓకే, సో డైలీ క్యాండిల్ పెడితే ఏమవుతుంది? మంత్లీ లెవెల్స్. మనం ఎప్పుడైనా కానీ ఏ అనాలిసిస్ లెవెల్స్ చేసేటప్పుడు తన ముందు యొక్క మార్కెట్ యొక్క అనాలిసిస్ లెవెల్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. దాని తర్వాతనే మార్కెట్ యొక్క సినారియో అండ్ స్ట్రక్చర్ అనేది మీకు అర్థమవుతుందా? సో ఫస్ట్ థింగ్ ఇస్, మంత్లీలో చూస్తే చూడండి, ఓపెనింగ్ పాయింట్ అనేది కాంప్రమైజ్ అయిపోయింది. ఎప్పుడో ఫస్ట్లోనే రీటెస్ట్ ఇచ్చింది అండ్ అగైన్ ఫాలో అయింది, రీటెస్ట్ ఇచ్చింది, మళ్ళీ అగైన్ ఫాలో అయింది, అగైన్ రీటెస్ట్ ఇచ్చింది, బట్ అగైన్ ఫాలో అయిపోయింది. యాజ్ ఎ ప్రైస్ యాక్షన్ ఈస్ క్రియేటింగ్ లోయర్ లో. ఓకే, లోయర్ హై అండ్ లోయర్ లో క్రియేట్ చేసుకుంటూ కిందికి వచ్చేసింది. ఇంకా ఎంతవరకు పడే ఛాన్స్ ఉంది అంటే, యూ కెన్ సీ హియర్ గైస్. సీ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ ఇండైరెక్షనల్ క్యాండిల్ ఫామ్ అయింది చూసారా, ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో బయర్స్ అనేది ఎక్కువగా ఉన్నారు. ఓకే, ఇట్ ఈస్ స్పీకింగ్ మన కోడింగ్లో, ఇది మన ఇండికేటర్, మన సెటప్లో ఇట్ ఈస్ క్రియేటింగ్ ద బయర్ వాల్యూ అనేది పిక్ చేసింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారని దానికి అర్థమవుతుంది విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఈ బ్యాండ్లో. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో. ఓకే, దెన్ కమ్ టు 1 hour టైం ఫ్రేమ్. ఈవెన్ ఇక్కడ చూసారా, వన్స్ ఇది ఇలా పడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ సినారియో ఎలా ఉంటుందో చెప్తాను వినండి. ఓకే, ఎందుకంటే ఇది లాస్ట్ వీక్ కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ మంత్ ఓపెన్ అవుతుంది కదా. వన్స్ ఇలా పడ్డాక కూడా మార్కెట్ అనేది అగైన్ రీటెస్ట్ రావాల్సిందే, రీటెస్ట్ వచ్చి మళ్ళీ పడాల్సిందే. లేదు అంటే ఇలా కంటిన్యూగా పడుకుంటూ పోతుందంటే వన్స్ ఒక సపోర్ట్ క్రియేట్ చేసుకొని సమ్వేర్ ఒక సపోర్ట్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ మంత్లో కూడా దెన్ ఇట్స్ కమ్ టు హై ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకుంటూ మళ్ళీ రావాల్సిందే. ఎందుకు అంటున్నా అంటే, యూ కెన్ సీ హియర్ అవర్ డైనమిక్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈస్ కమింగ్ డౌన్ అండ్ ట్రెండ్ లైన్ ఆల్సో కమింగ్ డౌన్. సో ఇట్ హ్యాస్ టు కోరిలేటివ్. ఓకే, అంటే క్రాస్ ఓవర్ జరగాల్సింది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే, క్రాస్ ఓవర్ జరగబోతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఒక కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాల్సిందే అని అర్థం. పైకి వచ్చిన తర్వాత క్రాస్ ఓవర్ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది అని అర్థం. సో దట్ ఈస్ ఫర్ ద క్రాస్ ఓవర్ ఇన్స్ట్రక్షన్. జనరల్గా జరిగింది ఎప్పుడు సినారియోలో అయినా కానీ. సో మీ దగ్గర ఆల్రెడీ సెటప్ ఉండి ఉంటుంది కదా, సెటప్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు కూడా. ఓకే, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్స్. ఓకే, జస్ట్ కమ్ టు 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్లో జస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ వీక్ లెవెల్స్ మాత్రమే క్లిక్ ఓవర్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీక్ లెవెల్స్ మాత్రమే క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటికల్గా నెక్స్ట్ వీక్ లెవెల్స్ డిస్ప్లే అయిపోతాయి. సో నెక్స్ట్ వీక్ లెవెల్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయంటే ఈవెన్ ఆగస్ట్ 1st వరకు అయితే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది చూసారా, సో మార్కెట్ ఫాల్ అయింది. సో TP2 యాజ్ అ TP1 రెసిస్టెన్స్ ఈ బ్యాండ్లో వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అయిపోయింది. అంటే సెల్లర్స్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా యాక్టివిటీలో ఉన్నారు. దట్స్ వై ఇట్ షోయింగ్ యాజ్ అ సెల్లర్ జోన్. ఈవెన్ డైనమిక్ రెసిస్టెన్స్ యాజ్ వెల్ ట్రెండ్ లైన్ ఇక్కడ కూడా క్రాస్ అయిపోతుంది. కాబట్టి దిస్ వాల్యూ ఈజ్ ద రౌండ్ ఫిగర్ వాల్యూ ఈజ్ వెరీ 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 స్ట్రాంగ్, వెరీ 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 స్ట్రాంగ్ కిందకి కనబడుతుంది. ఓకే, దిస్ వాల్యూ. ఓకే, దిస్ బ్యాండ్. దెన్ అగైన్ మార్కెట్ ఈజ్ నెక్స్ట్ వీక్లో ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఎంతవరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉందంటే నా ఎస్టిమేషన్ ప్రకారంగా అయితే రేపు అంటే లైక్ మార్కెట్ అయితే ఈ రేంజ్ నుంచి ఇట్ హ్యాస్ టు క్రియేట్ TP2 వరకు పడే ఛాన్స్ ఉంది. ఎందుకు సార్ మీరు ఇంత చెప్తున్నారు అంటే సింపుల్ సార్, ఈ బ్యాండ్ యొక్క విడ్త్ చూడండి, ఫస్ట్ ప్రీవియస్ బ్యాండ్స్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ బ్యాండ్ లిటిల్ బిట్ వైడ్గా ఉంది. అంటే ఇక్కడ 81% కవర్ అయింది. కాబట్టి దీంట్లో నెక్స్ట్ వీక్లో 50, 51, 55, 60% కవర్ అవుతుంది. సో 65% కవర్ రావాలంటే either మార్కెట్ హ్యాస్ టు క్రియేట్ దిస్ లెవెల్స్ టు దిస్ లెవెల్ క్రియేట్ అవ్వాలి. ఓకే, ఈ లెవెల్ వరకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయండి. బట్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ లెవెల్స్ అంటే ఎక్స్ట్రా బఫర్, ఐ కెన్ టుక్ యాజ్ ఎక్స్ట్రా బఫర్ పాయింట్ కిందకి నేను తీసుకుంటున్నాను. ఓకే, దిస్ ఐ కన్సిడర్ యాజ్ ఎక్స్ట్రా బఫర్స్. ఇఫ్ ఎనీబడి వాంట్ టు డూ హెడ్జింగ్,
ఈ లెవెల్లోనే మార్కెట్ అయితే నెక్స్ట్ వీక్ ప్లే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎక్కువ శాతం. ఎక్కువ శాతం. ఓకే. సో హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ యొక్క అనాలిసిస్ లెవెల్స్. ఓకే. జస్ట్ కమ్ టు ద సేమ్ యాజ్ ఇట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా లిటిల్ బిట్ ఒక్కసారి హైయర్ టైం ఫ్రేమ్లో వెరిఫై చేసేద్దాం. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఓపెనింగ్ పాయింట్ని అయితే కాంప్రమైజ్ చేసి కూర్చుంది. ఓకే. ఫైనల్లీ ఓపెనింగ్ పాయింట్ని కాంప్రమైజ్ చేసుకుని కూర్చుంది. అండ్ లిటిల్ బిట్ హైయర్ టైం ఫ్రేమ్లో ఇందులో చూసారా మనం ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్ 1168 పాయింట్స్ ఎంటైర్ వీక్లీ ద మూమెంటమ్. ఇందులో 90.8% మూవ్ అయింది. సో ఆల్మోస్ట్ ఈస్ వెరీ హై అక్యురసీగా రన్ అయినట్టే కదా. మనం ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూస్లోనే ఆల్మోస్ట్ దర్ వాల్యూస్ మూమెంటమ్. దిస్ వాల్యూ జూమ్ హౌ మచ్ ఇట్ ఈస్ దార్. సో ద మార్కెట్ ఈస్ వాలటైల్ రన్ అయిపోయింది ఆబ్వియస్లీ. దెన్ కమ్ టు డైలీ క్యాండిల్. ఓకే. డైలీ క్యాండిల్ చూస్తే మీకు ఏం కనబడుతుందంటే ఇక్కడ చూడండి గైస్. ఆబ్వియస్లీగా మార్కెట్కి అయితే 3 కాలం అయితే వచ్చింది అనిపిస్తుంది నాకు కొంచెం. ఓకే. ఇట్స్ ఎ టెంపరీ డౌన్. సో ఇది చూస్తే ఓపెనింగ్ పాయింట్ని ఫెయిల్ చేసి ఇట్స్ కేమ్ అప్ టు ప్రైస్ యాక్షన్ బీట్ చేసుకుంటూ కిందికి వచ్చింది. బట్ ఇక్కడ చూస్తే లిటిల్ బిట్గా బ్యాంక్ నిఫ్టీలో మాత్రం లిటిల్ బిట్గా చూస్తే డెడ్ క్రాస్ ఫామ్ అవుతుంది. ఈవెన్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే. ప్రైస్ యాక్షన్ అనేది ఇక్కడ చూస్తే ప్రతిసారి లోయర్లో ఫామ్ చేసింది కదా. ఇక్కడ చూడండి. సో లోయర్లో రీటెస్ట్, లోయర్లో అండ్ రీటెస్ట్, లోయర్లో అండ్ రీటెస్ట్ కంటే అవ్వాలి. బట్ ఇది బ్రేక్ చేసింది. సినారియో ఇక్కడ బ్రేక్ చేసింది. అంటే ఫస్ట్ కండిషన్ చేంజ్ అవ్వబోతుంది అని కనబడుతుంది. అది రియలా కాదా కూడా వెరిఫై చేసుకుందాం. ఎందుకంటే ఇది కూడా లో బ్రేక్ అవ్వలేదు. సో మార్కెట్ అనేది ఒక రేంజ్ క్రియేట్ చేస్తుంది. ఈ రేంజ్లోనే మార్కెట్ ప్లే అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ ప్రైస్ యాక్షన్లో కీ పాయింట్స్ అనేది రేంజ్ ఎలా చేంజ్ అవుతుందో అని తెలుసుకోవడానికి గుర్తుపెట్టుకోండి. సో వన్స్ ఇది బ్రేక్ అయిపోయిన తర్వాతనే ఇట్ హ్యాస్ టు టేక్ డైరెక్షన్ ఆఫ్ బయర్స్ ఆర్ బయర్స్ని స్టాప్ లాస్ ఇచ్చేయాలి ఆర్ లేదంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ మూవ్ అయిపోవాలి. దట్ ఈస్ ద థింగ్. ఓకే. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ గైస్, ఇంకొక క్యాండిల్ ఫామ్ అయినా కానీ ఇక్కడ వరకే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లో బ్రేక్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ లో బ్రేక్ అవ్వకూడదు. ఈ లో బ్రేక్ అయిందో అయిపోయింది సినారియో. మళ్ళీ లోయర్లో ప్యాటర్న్ యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా దెన్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్ టు టెస్ట్. ఓకే. సో కానీ ఇక్కడ చూసారా బ్యాంక్ నిఫ్టీ మాత్రం 3600 పాయింట్స్ ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే అందులో 40% మూవ్ ఇచ్చింది. అంటే ఎజ్యూమ్ మార్కెట్ అంతా సైడ్ వేస్లో రన్ అయిపోయింది. మార్కెట్ సైడ్ వేస్లో రన్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ నెక్స్ట్ ఏమవుతుంది, బ్రేక్ ఛాన్సెస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా నెక్స్ట్ వీక్లో ఆర్ నెక్స్ట్ మంత్లో. ఓకే. బికాస్ దిస్ ఇస్ ద మంత్లీ లెవెల్. అంటే నెక్స్ట్ మంత్లో మంచి బూమ్ వచ్చేలాగా ఉంది. ఓకే. బూమర్. సో దానికి చూద్దాం. ఓకే. ఫస్ట్ థింగ్ ఈస్ అవర్లీ టైం ఫ్రేమ్ నెక్స్ట్ వీక్లో వెరిఫై లెవెల్స్. ఈ వీక్లో అయితే హ్యాపీగా మనకు టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇంకా మంత్లీలో టార్గెట్ రీచ్ అవ్వలేదు కాబట్టి ఐ థింక్ సో నెక్స్ట్ మంత్ కవర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అవి. సో కమ్ టు క్లిక్ ఆన్ నెక్స్ట్ వీక్. ఇఫ్ యూ క్లిక్ నెక్స్ట్ వీక్ ఆటోమేటికలీ మీకు ఇక్కడ కనబడిపోతుంది చూడండి. సో వాట్ ఈట్ షోయింగ్ యాజ్ ఎ లెవెల్స్. ఓకే. సో వాట్ ఈస్ షోయింగ్ యాజ్ ఎ లెవెల్స్. లెవెల్ TP1 ఈజ్ లిటిల్ బిట్ హయ్యర్ హై, TP2 ఈజ్ లిటిల్ బిట్ హయ్యర్ హై. అంటే మార్కెట్ యొక్క సినారియో ఏం లేదు. ఓకే. సేమ్ వాల్యూ, సేమ్ విత్, ఆల్మోస్ట్ సేమ్ లాగా ఉంది. అంటే మార్కెట్ ఈ వారం సైడ్ వేస్ అన్న అవ్వాలి, బ్రేక్అవుట్ అనేది తీసుకోవాలి. బ్రేక్అవుట్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఓకే. ఇదైతే సినారియో తీసుకోవడానికి ట్రై చేస్తుందని నాకు అర్థమవుతుంది. చూద్దాం ఎంతవరకు అవుతుందని. సో దాని ప్రకారంగా చూసుకుంటే మనకు ఎప్పుడైనా కానీ మార్కెట్ ఇలా ఫాలో అయింది కాబట్టి మార్కెట్ ఇలా ఫాలో అయినప్పుడు TP2 బ్యాండ్ అనేది చాలా 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 స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకుంటాను. ఎయిదర్ ఇట్ ఈస్ ఎ డైలీ సినారియో, ఎయిదర్ ఇట్ ఈస్ ఎ వీక్లీ సినారియో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ గైస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ హ్యావ్ టు కన్సిడర్ లైక్ దిస్. ఓకే. బట్ ద థింగ్ ఈస్ మార్కెట్ అనేది ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే చూడండి, మార్కెట్ ఈస్ క్లోజ్డ్ ఎట్ ఇన్సైడ్ లెవెల్స్లో క్లోజ్ అయిపోయింది. అంటే వాట్ వీ థింకింగ్ అబౌట్ బయర్ సెల్లర్ జోన్ ఉంది కదా, ఆ జోన్లోనే ఉంది.
సో జోన్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం? యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ ఫాలో అవుతాం. ఓపెన్ సైకాలజీ ఏంటి? వన్స్ ఓపెనింగ్ పాయింట్ వీ ఎక్స్పెక్టెడ్ లైక్ దిస్, ఓకే, నెక్స్ట్ వీక్లో ఇది ఎక్స్పెక్టెడ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయితే ఆర్ ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయితే ఈ ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయితే ఇట్ హ్యాస్ టు టెస్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఫస్ట్ బయ్యర్. ఇది కానీ కాంప్రమైజ్ అయితే ఇట్ హ్యాస్ టు టెస్ట్ విత్ TP1 అండ్ TP2. ఓకే, అండ్ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తున్నప్పుడే TP2కి వెళ్ళాలండి, గుర్తుపెట్టుకోండి. ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తున్నప్పుడు మాత్రమే TP2, అదర్వైజ్ TP1 వరకు చూడొచ్చు. ఓకే, ఇది కూడా ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ వరకు తీసుకొని మళ్ళీ అగైన్ పైకి వచ్చే ఛాన్సెస్ అయితే కనబడవచ్చు, ఎందుకంటే ఇక్కడ డెడ్ క్రాస్ ఫామ్ అవుతుంది కదా. సో దాట్ ఈస్ ద థింగ్, మై ఐడియాలజీ. సో వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇక్కడే అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆఫ్ ఓపెనింగ్ పాయింట్ని క్రియేట్ చేసి యాజ్ ఎ సపోర్ట్ కిందకి ఫామ్ అవుతే మాత్రం మార్కెట్లో ఫస్ట్ థింగ్ ఈస్ ఇక్కడ బయ్యర్ ఉన్నాడు, బయ్యర్ పైన ఓపెనింగ్ పాయింట్ ఉంది, అగైన్ ఓపెన్ సైకాలజీ. బయ్యర్ ఉన్నాడు, బయ్యర్ పైన ఓపెనింగ్ పాయింట్ ఉంది, అగైన్ మార్కెట్ ఈస్ క్రియేట్ హయ్యర్ హై. దెన్ వాట్ ఈస్ థింగ్? ఇట్ హ్యాస్ టు గో టెస్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ సెల్లర్. వేర్ ఇస్ ద సెల్లర్? మార్కెట్ డైరెక్షనల్ క్యాండిల్ యాజ్ వెల్ as సెల్లర్. ఇది ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ రేంజే కదా నీకు ఇక్కడ డెడ్ క్రాస్ ఫామ్ అవుతుంది. దాట్ ఈస్ ద థింగ్. టచ్ చేసి ఇక్కడ కాడి నుంచి మళ్ళీ రిజెక్ట్ ఫామ్ అవుతే మాత్రం మళ్ళీ అగైన్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. లేదు, ఇది ట్రెండ్ రివర్సల్ లైన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ సెల్లర్ కాబట్టి మాక్సిమం టు మాక్సిమం టెస్ట్ TP2. దాట్స్ ఇట్. ఓకే, కొంచెం ట్రికీగా ఉన్నట్టుంది కదా. సో ఆలోచించండి అండ్ కరెస్పాండెన్స్గా ట్రేడ్ చేసుకోండి. ఓకే, సో దీంట్లో అయితే ఇఫ్ యూ వాంట్ హెడ్జ్ ఇట్, యూ కెన్ హెడ్జ్ లెవెల్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఇయర్ టు ఇయర్. ఇస్ ద పర్ఫెక్ట్ బ్యాండ్. Okay, so then come to that Sensex same as a Nifty లాగే ఉంటుందండి, బట్ లెవెల్స్ విల్ బి చేంజ్. యూ నో ఇట్ హౌ, ఆల్రెడీ మీకు తెలుసు కదా ఎందుకో. జస్ట్ క్లిక్ ఆన్ ద ట్రెండ్ అనలైజర్. ఇక్కడ చూసారా, నిఫ్టీలో కలవలేదు కానీ సెన్సెక్స్లో మాత్రం ఆల్మోస్ట్ టార్గెట్ ఈజ్ హిట్ అయిపోయింది. ఎందుకు అంటున్నా అంటే ఇఫ్ యూ సీ హయ్యర్ లెవెల్స్లో డైలీ క్యాండిల్లో వాట్ వీ ఎక్స్పెక్టెడ్ రేంజ్ అనేది 5200 సంథింగ్ రేంజ్ అయితే అందులో కవర్ చేసింది 49 or 50% లోపే. బట్ ద థింగ్ ఈస్ యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ ఇట్ ఈస్ రిజెక్టెడ్. ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు టెస్ట్ యాజ్ అ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటూ కమ్ డౌన్ టు టెస్ట్ బయర్ లైన్ అయితే టచ్ చేసుకొచ్చింది మార్కెట్ హై టైం ఫ్రేమ్లో. ద బ్యూటీగా ఉంది కదా. దట్ ఈస్ ఫర్ అవర్ ఓపెన్ సైకాలజీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అని చెప్తాను. దిస్ ఈజ్ అవర్ పేటెంట్ అన్నట్టుగా మాట్లాడచ్చు మనం అంత స్ట్రాంగ్గా. ఓకే, సో వన్స్ ఈ రేంజ్ వరకు క్రియేట్ అయింది కాబట్టి ఇంకొంచెం క్రియేట్ అయినా కానీ నేను అప్ సైడ్ చూసే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, జాగ్రత్త మరి. సో కమ్ టు 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్లో అది మంత్లీ టైం ఫ్రేమ్. సో ఇప్పుడు 1 hour టైం ఫ్రేమ్ యూస్ చేస్తే ఏమో తెలుసు కదా మీకు. విల్ కమ్ టు వీక్లీ లెవెల్స్. సో ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్స్కి 80% కవర్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూస్తే లెవెల్స్ TP1 లోయర్లో, TP2 లోయర్లో. ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ లోయర్లో వెళ్తుంది అని కనబడుతుంది. సో ఇఫ్ యూ వాంట్ సీ హియర్, ఇక్కడ డెడ్ క్రాస్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. మార్కెట్ పైకి వచ్చినా కానీ నేను కిందికి వైపు చూస్తాను. దీంట్లో అయితే కింది వైపు చూస్తాను. ఓకే, బికాస్ సెల్లర్ విల్ బి అవైలబుల్ హియర్ టూ మచ్ స్ట్రాంగ్గా. ఓకే, వి సీ హియర్ అండ్ బ్యాండ్ ఆల్సో లిటిల్ బిట్ విత్ ఉంది. ఓకే, సో బ్యాండ్ కూడా విత్ ఎక్కువ ఉంది కాబట్టి ఐ డిడ్ ఎక్స్పెక్ట్ మోర్. నేను ఎక్కువ డౌన్ ఎక్స్పెక్ట్ చేయను వీక్లీలో, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ డౌన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ కాంప్రమైజ్ దెన్ యాజ్ అ బఫర్గా ఇది చూస్తాను వీక్లీలో, అంతే. ఇంకా ఇలాగే ట్రెండ్ కంటిన్యూ అయ్యి డౌన్ సైడ్కి వెళ్తుందంటే అప్పుడు మన సెన్సెక్స్లో కింది వరకు చూడొచ్చు. కానీ ఆబ్వియస్లీ ద లెవెల్స్ అనేవి కొంచెం వైడ్గా ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఐ కన్సిడర్ యాజ్ ఏ దిస్ వీక్ లెవెల్. ఐ కన్సిడర్ ఎంటైర్ దిస్ మార్కెట్ ఈస్ దిస్ లెవెల్స్. ఎంటైర్ మార్కెట్ ఈ రేంజ్లోనే ప్లే అయ్యే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఓకే, ద కీ పాయింట్ ఈజ్ ఓపెనింగ్ పాయింట్. ఈజ్ ద కీ పాయింట్ ఈజ్ ద ఓపెనింగ్ పాయింట్ వేర్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్, వేర్ ఇట్ ఈస్ ఫార్మింగ్. ఓకే, సో హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి జస్ట్ బ్యాక్ స్క్రోల్ చేసి చూడండి. ఓకే, సో ఇది మీకు చూస్తే మార్కెట్లో కూర్చొని సార్ కాలా పుట్ట అని అడగాల్సిన అవసరం ఉండదు. ఓకే, దెన్ కమ్ టు ఇంకేంటి కావాలి.
సో నెక్స్ట్ వీక్ అనాలిసిస్ కంప్లీట్ అయిపోయింది. దెన్ కమ్ టు మండే అనాలిసిస్. ఓకే, సో లైక్ ఇట్స్ ఏ మండే మార్కెట్ యొక్క అనాలిసిస్ గురించి కూడా చూసుకుందామా గైస్. ఫస్ట్ థింగ్ ఈస్ ఏం చేద్దాం, నిఫ్టీతో స్టార్ట్ అవుదాం. ఓకే, సో ఇప్పుడు కూడా ఒకసారి చెప్తున్నానండి, ఇంకా మీకు నచ్చకపోతే ఓకే లైక్ అయితే చేయకండి, నచ్చితే ఒక లైక్ అయితే చేసి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసి, ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అండ్ మీరు చేసిన సబ్స్క్రైబ్, నేను పెట్టే వీడియోస్ మీకు అప్డేట్లోకి రావాలనుకుంటే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఆల్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఆటోమేటిక్గా ట్రిగర్ అయిపోయింది వెంటనే. ఆర్ లైవ్లో ఉంటే లైవ్, ఎనాలిసిస్ పెడితే ఎనాలిసిస్ వీడియో ఆటోమేటిక్గా ట్రిగర్ అయిపోయింది. ఓకే, సో మీకు అర్థమైంది గైస్. దెన్ కమ్ టు మండే అనాలిసిస్ గురించి మాత్రమే చెప్తున్నానండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మండే గురించి మనం ఏం చెప్తాం. సో యాజ్ యూజువల్ విల్ కమ్ టు 30 minutes time frame. As usual, just click on for the tomorrow levels. ఓకే, సో టుమారో లెవెల్స్ క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది కదా ఆబ్వియస్లీ. సో ఏంటి, సో మార్కెట్ అయితే TP1 లోయర్లో బాగా ఫామ్ చేసింది, TP2 లోయర్లో బాగా ఫామ్ చేసింది. దిస్ ఈజ్ టూ మచ్ లెవెల్ స్టెప్పింగ్, అంటే మార్కెట్ బెరిష్ మోడ్లో ఉందని చెప్పేస్తుందండి. ఓకే, సో ప్రజెంట్ ఉన్న గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం చూస్తే 842 లెవెల్లో ఉంది. అంటే ఇది రియల్గా 842లో ఉందా, కాదు, 825లో ఉంది. ఓకే, 825లో ఉంది మార్కెట్ అయితే. ఓకే, సో 825లో ఉంది కాబట్టి మార్కెట్ మ్యాక్స్ టు మ్యాక్సిమం మన ఫ్యూచర్తో కంపేర్ చేస్తే ఒక 25 points డౌన్ ఉంది. అంటే మేబీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారంగా అయితే స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. ఓకే, రేపు అంటే మండే మార్కెట్ ఓపెనింగ్ చేసేదానికి 8:35 to 8:45 టైంలో గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడుందో ఫస్ట్ చూసుకుందాం. దాని ప్రకారంగా వాళ్ళ గిఫ్ట్ నిఫ్టీలో కూడా ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయ్యింది అంటే ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయింది అంటే మనం కింది వైపు చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ అ కీ పాయింట్, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ అక్కడ కాంప్రమైజ్ అంటే ఓపెనింగ్ పాయింట్ మీద ఉంది అంటే మార్కెట్ హ్యాస్ టు క్రియేట్ ద హై, అంటే మార్కెట్ ఒక హై వాల్యూని క్రియేట్ చేయడానికి వెళ్తుందని పట్టుకుందాం. దాట్స్ ఇట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ చూడండి, ప్యాంట్ చూసారా ఎంత వైడ్గా ఫామ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. అంటే ఒక రీటెస్ట్ లాగా పైకి వెళ్ళి ట్రాప్ చేసి కిందికి వచ్చేలాగా కనబడుతుంది అని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, సో దాట్ ఈస్ ద థింగ్ సినారియో. ఎక్స్పెక్టెడ్ ఒక 25 points ఓపెన్ అవుతుంది కాబట్టి సేమ్ యాజ్ యూజువల్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకుందాం. ఎజ్యూమ్ ఇప్పుడైతే సిచ్యువేషన్ ప్రకారంగా. ఓకే, ఈ రోజులో ఓపెన్ అయితే ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి, ఓకే, ఫెయిల్యూర్ అయితే ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు టెస్ట్ TP1. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ ప్రైస్ యాక్షన్ ఈస్ కంప్లీటెడ్ అగైన్ ఇట్స్ ఫెయిల్యూర్ ఆఫ్ అంటే TP1 కూడా ఫెయిల్యూర్ అయిపోతే దెన్ మార్కెట్ అయితే TP2 వచ్చి హాల్ట్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయి గైస్, ఎక్కువగా కనబడుతున్నాయి నాకైతే. ఇది బ్రేక్ అయితే మాత్రం TP3 చూసుకోవచ్చు, కానీ బట్ ఎక్కువ శాతం అయితే ఇదే కనబడుతుంది. ఇంకా ఏసేమన్నా న్యూస్ వచ్చి ఇది అవుతే మాత్రం అప్పుడు TP2 బ్యాండ్లో సేమ్ స్టెబిలిటీగా ఈరోజు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఎలా కంప్లీట్ అయిందో నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా అలాగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బట్ థింగ్ ఇస్ నేను ఎక్కువ శాతం చెప్పేది TP2లోనే చెప్పేస్తాను. సో పాసిబిలిటీ ఉంటే ఉండొచ్చు. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిదర్ ఇట్ ఈస్ ఎ క్రియేటింగ్ ప్రైస్ యాక్షన్ కానీ క్రియేట్ చేసింది అంటే దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ TP1. ఈవెన్ ఓపెనింగ్ పాయింట్ ఈజ్ కమ్ డౌన్ టు TP0. ఈవెన్ టెస్ట్ విత్ దట్ TP1 వరకు కూడా చూడొద్దాం. దట్ సీనారో. దిస్ సెకండ్ సీనారో చూద్దాం. లేదు ఒక్కసారిగా మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయ్యి ఫస్టే TP1కి ఈవెన్ TP2కి టచ్ అయిపోయింది అంటే పైకి పోతుంది అంటే వెయిట్ చేద్దాం. లేదు అనుకుంటే మీరు ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయిపోయింది అంటే లైక్ పైకి చైపు చూడండి TP1 వరకు ఆర్ TP2 వరకు. ఓకే, బట్ TP2 ఈజ్ అ వెరీ 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 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ రేపు. వెరీ 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 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్ విల్ బి ప్లేయింగ్ బిట్వీన్ రేంజ్ హియర్ టు హియర్ నా లెక్క ప్రకారం అయితే. ఓకే, హోప్ అండర్స్టూడ్ అనుకుంటున్నాను. ఓకేనా గైస్? దెన్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ also we have to do same like that, 30 minutes time frame and tomorrow levels
only just I'm clicking over it, it's also plotting same like that. ఓకే, ఇక్కడ కూడా చూస్తే బ్యాండ్ అనేది చాలా వైడ్గా ఉంది. ఓకే, చాలా వైడ్గా ఉంది. సో ఆబ్వియస్లీ సేమ్ యాజ్ ఎ నిఫ్టీ లాగానే ఇది కూడా వైడ్గా ఉంది అనుకుంటే, బట్ నిఫ్టీలో కొంచెం వైడ్ తక్కువ ఉంది చూసారా. ఇఫ్ యూ సీ హియర్ TP1 కంటే TP1 ఇది కొంచెం తక్కువగా ఉంది. బట్ ద బ్యాంక్ నిఫ్టీ యూ కెన్ సీ హియర్ టూ మచ్ వైడ్ ఉంది. సో టూ మచ్ వైడ్ ఈజ్ ఎయిదర్ ఇట్ ఈస్ ఏ మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అంటే రేంజ్ బౌండ్ అంటే కరెక్ట్ చెప్పాలంటే రేంజ్ బౌండ్ అయితే ఒక హై లో క్రియేట్ అయింది కదా, అందులో ఉండాలి. ఓకే, సో కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే రేపు మార్కెట్ అయితే అందులో ఉండడానికి ట్రై చేస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి, అందులో ఉండడానికి క్రియేట్ చేస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఈ TP0 నుంచి ఈ TP2లోనే ప్లే చేయని ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, రేంజ్ బౌండ్ అయితే. బట్ ద థింగ్ ఈజ్ లెవెల్ అనేది లోయర్లో ఫామ్ చేసింది కాబట్టి మనం అది కూడా చూడాలి. ఎందుకంటే లెవెల్ అనేది లోయర్లో ఫామ్ చేసినప్పుడు మార్కెట్ అయితే ఒక కింది వైపు చూస్తుంది. కానీ బ్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి లో లెవెల్స్ ఎక్కువ డౌన్ చేయడదు. వీ హ్యావ్ టు ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ అప్ టు TP1 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, TP1. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ దెన్ యాజ్ టు TP2 వరకే ఇక్కడ ఆగిపోయే ఛాన్స్ ఉంది. యాజ్ ఎ బఫర్ పాయింట్ కిందకి తీసుకుంటున్నాను. బట్ ద థింగ్ ఈస్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అయితే అప్ సైడ్కి రావడానికి ట్రై చేయాలి, గుర్తుపెట్టుకోండి. బేస్డ్ ఆన్ ఓపెనింగ్ పాయింట్ కండిషన్ బేస్ మీద ఇదంతా రన్ అయ్యేది. సో మార్కెట్ అయితే రేపు లైక్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఫర్ ద TP2 మార్కెట్కి నేను చెప్పేది. ఓకే, TP2 స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఈస్ TP2. ఓకే, మార్కెట్కి నేను చెప్పేది. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా అనాలిసిస్గా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇఫ్ యూ సీ హియర్ గైస్ వన్ మోర్ థింగ్, ఇఫ్ ఓపెనింగ్ పాయింట్ ఈ రేంజ్లో ఓపెన్ అయినా కానీ సెల్లర్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి మోస్ట్లీ ట్రెండ్ లైన్ ఇక్కడే ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇదే ఉంది కాబట్టి ఇంతవరకు నేను చూడట్లా, అందుకని ఇక్కడ వరకే ఆపేసాను. ఇక్కడ సెల్లర్ ఉన్నాడు యాక్చువల్గా, బట్ నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్, అవసరం లేదు. ముందు మనకు మెయిన్ కీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వరకు చూసుకుంటే చాలు, సఫిషియంట్. దట్ ఈస్ ద థింగ్ నేను ఆలోచించే విధానం. ఓకే, అండ్ ద థింగ్ ఈస్ ప్రీవియస్గానే 150% మూవ్ అయిపోయింది కాబట్టి విల్ నాట్ ఎక్స్పెక్ట్ అగైన్ 150% మూవ్. ఓకే, మళ్ళీ ఎక్కువ 150% ఎక్స్పెక్ట్ చేయకూడదు. దెన్ కమ్ టు లాస్ట్ ఇస్ ద సెన్సెక్స్. ఎందుకు సెన్సెక్స్ చెప్తున్నానంటే ట్యూస్డే ఎక్స్పైరీ ఉంటుంది కదా, సో అందుకని ముందుగానే ఒకరోజు జస్ట్ కమ్ టు 30 minutes టైం ఫ్రేమ్ అండ్ క్లిక్ ఆన్ ఫర్ దట్ టుమారో అండ్ స్మార్ట్ AI. జస్ట్ క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటికలీ లెవెల్స్ విల్ బి డిస్ప్లేయింగ్. ఓకే, ఆటోమేటికలీ లెవెల్స్ విల్ బి డిస్ప్లేయింగ్. సో సేమ్ యాజ్ ఏ దీనిలాగానే ఆబ్వియస్లీ నిఫ్టీ లాగానే అండి సెన్సెక్స్ కూడా ఆబ్వియస్లీ సేమ్ అలాగే ప్లే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్స్ TP2 to TP1 is the maximum, the range is playing. As a buffer you can put it TP3, but the market will be playing between to here only. Maximum market ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు తిరిగే ఛాన్సెస్ ఉన్నాయండి బేస్డ్ ఆన్ ఓపెనింగ్ పాయింట్. ఇఫ్ యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ ఓపెన్ ఈస్ కాంప్రమైజ్డ్ దెన్ లుకింగ్ ఫర్ sellers. Okay, market is fail, open is fail, then it's going to target that buyers where it is అనేది తెలుస్తుంది. బయర్ ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేయడానికి అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ చూస్తుందండి. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రియల్గా నా అనాలిసిస్ వీడియో నచ్చింది అంటే ఎవరికన్నా షేర్ చేయాలంటే షేర్ అయితే చేయకుండా మర్చిపోకండి. మీరు చేసే ప్రతి షేర్ మన ఛానల్ యొక్క గ్రోత్కి ముడిపడి ఉంటుంది. హోప్ అండర్స్టాండ్. ఓకేనా గైస్, థ్యాంక్ యూ, బాయ్, హ్యాపీ వీకెండ్.